ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. సూపర్ 8 పోరులో భాగంగా జింబాబ్వేతో గురువారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్కు ముందే సౌత్ ఆఫ్రికాను వెస్టిండీస్ చిత్తు చేయడంతో ఈ గ్రూప్లోని సమీకరణాలు తేలికయ్యాయి. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీస్ బెర్త్ ఖరారు కాగా జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండో సెమీస్ బెర్త్ కోసం వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ నెలకొంది. ఆదివారం కోల్కతా వేదికగా జరిగే తమ ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టులో టోర్నీలో ముందడుగు వేయనుండగా ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఇరు జట్లకు ఇది క్వార్టర్ ఫైనల్లా మారింది. ప్రస్తుతానికి రన్ రేట్తో పని లేదు, కానీ ఈ మ్యాచ్ వర్షం ఆటంకం కలిగిస్తే రన్ రేట్ కీలకం కానుంది. వర్షంతో భారత్ వెస్టిండీస్ మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. ఈ లెక్కన వెస్టిండీస్ సెమీస్ చేరనుండగా భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే వెస్టిండీస్ రన్ రేట్ 1.791తో పాజిటివ్గా ఉండగా భారత్ రన్ రేట్ -0.100తో నెగిటివ్లో ఉంది. సౌత్ ఆఫ్రికా చేతిలో 77 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడిపోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. జింబాబ్వేతో మ్యాచ్లో భారీ తేడాతో గెలిచి రన్ రేట్ మెరుగుపరుచుకునే అవకాశం ఉన్న భారత్ పేలవ బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రధాన బౌలర్లతో కాకుండా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకున్నారు. ఆదివారం జరిగే మ్యాచ్కు వర్షం సూచన లేకున్నా ఏ ఇతర కారణాల వల్ల రద్దయితే మాత్రం భారత్ పోరాటం ముగియనుంది. ఎందుకంటే సూపర్ 8 మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. ఈ క్రమంలోనే జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాల్సిందని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్ పై కూడా ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.